హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. 4 కేజీలు బోన్లెస్ అమెరికాకి చికెన్ పచ్చడి కోసం ఎలా కట్ చేస్తానో చూడండి, ఓకేనా? రైట్. నమస్తే కర్ణాకరన్న. కర్ణాకరన్న అనంతకుమార్ అన్న 2 ఇంత కుమారన్న ఫాస్ట్గా చెప్పాలి. నాగార్జున సార్ ఫాస్ట్గా చెప్పాలి. అన్న ఆశీర్వాదం ఇచ్చాడు. 1 నిమిషము ఫాస్ట్, 1 నిమిషంలో అయిపోలే. 150కి. రైట్ కుమారన్న, ఇదో మర్యాదలు. కర్ణాకరన్న నేను చూడు కుమారన్న. ఏందన్నా సంగతి? యుద్ధానికి బయలుదేరినావా? కొట్ట తిప్పలు ఎట్లాంటివా? కొట్ట తిప్పలు దాటిపోయాడన్నా ఆయన. అన్ని లాంటి అలాంటి వాళ్ళని దత్తత తీసుకుంటాడు 2 ముగ్గురిని. అటువంటి మనిషి. ఒలలేదన్నా 3-4 వేసేనా కింద? రైట్. వచ్చిందా? మీ అమ్మాయికి రాలేదు. మీ ఓడికి వచ్చా మరి? వాడిని 1 రోజు అడిగితే నాకు లోనికి రాదా ఏమో అన్నాడు. ఇదనా 5-6 వేసినాను. నాగార్జున సార్ ఎంత ఫాస్ట్గా చెప్పాలి సార్ ప్లీజ్ అన్న. కుమారన్న ఇట్రా ఇట్రా నా ఎదుగుకి వచ్చేసి. ఎంత నాగార్జున సార్? కోడి ఎత్తుమా? ఇది బాగున్నాయి కింది పెద్ద కోడి. నేను అనవసరంగా ఆవేశపడి ఇది కట్ చేసిన. ఇది కోడి ఒకటే కోడి లేదు, కవలన్స్ ఒకటే కోడి. 320 అయింది నాగార్జున సార్. లెగ్లేనా? ఇంకా 2 లెగ్లేనా అన్నా? ఓకే రైట్. ఇదేసానా ఇట్లయినా? రైట్. 260 అయింది వేసానా? ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, లెగ్లు వేసారు. ఓకే గురుజీ సైజ్ ఎలా కొడదాం? కుమారన్న, గిరాకీ లేనప్పుడు ఎవరు రారు, గిరాకీ ఉన్నప్పుడు అందరు వస్తారు. అది ఏమంటావు? అది ఏమన్నా అదృష్టం అంటావా? పనిలో ఉన్నవాడికే పని కల్పించడం. నాగార్జున సార్ మనోడికి మన వీరసింహారెడ్డికి పచ్చడికి ఇచ్చేటి పంపించారా? మనోడిని పౌరుషంగా తయారు చేయాలా మీరు అక్కడ? కొరియర్లో ఉన్నాయి కదా, ఆవకాయ.com ఈ.com ఉన్నాయి కదా. చికెన్ పచ్చడిని అంత మాట అన్నారా మీరు? అది నేను మా ఇంట్లో ఉంటేనే 4 రోజులైనా ఏది సీసాలు పెడితే ఊడ్చుకొని తినే రకం నేను. వాతావరణం మారిపోయింది. అదే నిజమే. మన గాలి 1 వారం ఉంటుంది అన్నమాట. సారీ కుమారన్న, ఎప్పుడు ఎవ్వరు వచ్చినా సరే నేను యుద్ధం ప్రకటించాను. ఏం లేదు, నీకు చాలా జాగ్రత్తగా ఉంటాయి కదా. తొందరతాను బోన్లెస్ అంటే మరి మన దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళకి చికెన్ పచ్చడికి ప్రతి ముక్కను ఒక డిజైన్ టైప్ కొట్టారు. అడవిలో కొట్టామనుకో నాకు మనసు మన బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది.
ఈరోజు మీడియం సైజు కోళ్ళు వచ్చినాయి. పెద్ద కోళ్ళు అయితే 6 కోళ్ళే పీకాలి. ఈ మీడియం సైజు వచ్చేసరికి ఓన్లీ చెస్ట్ పీసులే పీకుతాను అన్నమాట. ఇంకా తప్పదు, చివరిలో ఒక 1/2 kg తగ్గుతుంది అన్నప్పుడు అప్పుడు కొద్దిగా మరి ఎక్కువ నా దగ్గరనా గిరాకీ ఎప్పుడు వస్తే అప్పుడు కోసేవాడిని కదా నేను. అందుకోసం ఎక్కువ స్టాకులు ఉంచుకోండి. ఉంటే 1 kg 2 kgల మధ్యలో ఉండవచ్చు, అంతేగాని హెవీగా ఉందనుకో నా కంపెనీని కాస్త చికెన్ చల్లబడితే నన్ను నంబర్ మళ్ళీ నేను తీసుకెళ్ళాను ఏమంటావునా? అదే మా కృష్ణారెడ్డి దగ్గర మంచి దొరుకుతుందని పంపిస్తే కృష్ణారెడ్డి ఇలా మోసం చేశాడా అని అంటారు. లేడీస్ ఎమ్మడే పసి కట్టేస్తారు. కుమారనా ఇటు కూర్చొని కనిపిస్తావా ఏమన్నా? ఇటు కూర్చో, ఇటు కూర్చో. పర్లేదు మళ్ళీ నిలబడి అని కుమారన్న, నువ్వు వాచ్మెన్ డ్యూటీ కదా, ఇంత తెలివిగా బతుకుతున్నావు అంటే నెలకి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? నెలకు 25,000. 25,000? బా అన్న, వాచ్మెన్ డ్యూటీ ఆయనకు వచ్చేవి అపార్ట్మెంట్లో ఎంతనో కనుక్కుందాం. ఫోన్ మాట్లాడుతున్నారు. కుమారన్న, నీ జీతం ఎంత? జీతం 9,000. 9,000. మిగతా కార్లు అవి ఇవి ఎవరైనా పని చెప్తే ఆ పని ఈ పని చేసి నెలకి 25,000 సంపాదిస్తావు. రైట్. జీతం 9,000. కార్లో ఒక 3,000 వస్తాయన్న. కార్లకు బైక్లో 3,000 వస్తాయి. 3,000. 3,000, 9,000, 23, 13,000. 12. నేను లెక్కలో కొద్దిగా ఒక ఇంట్లో మా సార్లు నేను చూసుకుంటాను. వెరీ గుడ్. వీళ్ళకేనాది? వీళ్ళకే. కొంచెం పేషెంట్ అంటే ఉండాలి. మన మధురానగర్లో బాగా బలిసిన వాళ్ళు అట్లాంటివి మంచంలో పడి మన జీవితంలో అన్న ఆ స్థాయికి, కానీ మన ప్రాణం మనం చేసుకోలేం కదా. మంచంలో పడ్డామా అయిపోయింది. ఇంకా అది లైఫ్ లాంగ్ పడితే మన ప్రాణం ఇంకా అది మనం ఊహించలేదు. మనం చేసేవాళ్ళు కూడా ఓకే 16, 12, 3, 15 ఇంకా ఆ పని చేసి ఇంకో 10,000 అదనంగా సంపాదించుకుంటావు. రైట్. అంటే ఎవరు ఏం పని చెప్పినా టకటక వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఫోన్లో చెప్పారు ఇంత అంతా ఇస్తారు. పని ఎవరన్నా అపార్ట్మెంట్లో చెప్పినప్పుడు అనాలా, అంతేగాని లేదు సార్. కొంతమంది ఉంటారు, చాలా మంది నేను చూశాను. లేదు సార్ అపార్ట్మెంట్లో మేము ఉండాలి అంటే తప్పించుకోవడానికి అది మాట. పని చేసేవాళ్ళు మా ఇద్దరు మా భార్య నాయకులకి మొత్తం 30,000, 40,000 సంపాదించుకుంటాం. 40,000. వెరీ గుడ్. నీకు 2 కొడుకులే కదా?
పిల్లల్ని మంచిగా చదివిస్తున్నావు? అది అయిపోయినాయి. పెద్ద జాబ్ చేస్తాడు. సంచి పట్టావు నువ్వు? పెద్ద జాబ్ కొట్టేసాడు. ఎంత చేస్తున్నాడు? అంటే ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయింది. అంటే ట్రైనింగ్ జీతం ఇయ్యరా? లేదు, ఇంత ఇస్తారు కదా. అంటే ట్రైనింగ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే ఓకే సరేలే. ఇంకా ఇప్పుడు వచ్చే నెల నుంచి కనీసం ఒక 20,000 పట్టుకొస్తాడు కదా. 20కి ఇంకో 40, 60,000. చిన్నోడు ఇప్పుడు వాడు కోచింగ్ అయిపోయింది. కోచింగ్ నేర్చుకున్నాడు. వాడు కూడా వచ్చే 2-3 నెలల్లో సిద్ధంగా ఉన్నాడు అనమాట. రైట్. అట్టా ఇట్టా చేసి ఓ 1,00,000 రూపాయలు మంచిగా. ఎన్ని ఎకరాలు ఉందన్నా? 4 ఎకరాలు. ఓకే రైట్. కొడుకులకి షేర్ 2 ఎకరాలు తీసి పెట్టేసావు. 4 ఎకరాలు ఉన్నది. ఇల్లు కట్టి డబుల్ బెడ్రూమ్ కట్టినావా? సొంత ఇండ్లు ఊళ్ళో ఖచ్చితంగా ఉండాలి. మన పరువు మర్యాదలన్నీ అక్కడనే ఉంటాయి కదా. అంతే. ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలు సుఖపడాలనే ఉద్దేశంతో రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల కోసం సంపాదిస్తున్నారు. పిల్లల కోసము సంపాదన అంటే అది వాళ్ళ విద్య, అంటే వాళ్ళని ఒక దారికి, వాళ్ళకి ఏదైతే చదువుతారో ఏదైతే పని చేస్తారో ఆ స్థాయికి వచ్చేంత వరకు మీరు పెట్టండి. అంతేగాని సంపాదించి పెట్టొద్దండి. నారియా ఏం చెప్తున్నా చూడు. వరని కమ్మ అస్తమానం అదే నారా. ఒక రోజన్నా కొనురా, దొంగిలించకూడదురా. నీ సొమ్ము అతను తిన్నాడని నువ్వు భావిస్తున్నావు అన్నమాట. రైట్. ఇంటి దొంగ అన్నమాట. అది అలా సంపాదించకండి. మీరు సంపాదించిన సొమ్ము పిల్లల్ని ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసుకురండి. వాళ్ళకి ఇంకా ఈ ఆస్తి సంపాదించి పెట్టాలి, ఆస్తి సంపాదించి పెట్టాలని చెప్పి మీరు మనమే కుక్క చావులు చూస్తూ ఉంటాం. ఏమన్నా అది మనం ఎంజాయ్మెంట్ చేయాలి. అది చూడాలి, మన కంటికి చూపించాలి, కడుపు నిండుగా తినాలి, ఇట్లా ఉంటాయి. అంతేగాని గొడ్డు కష్టం పడి వాళ్ళ కోసం ఇంకా నీ చరిత్ర ఏముంటుంది? నీ జీవితాంతం ఇంటికి వాచ్మెన్ లాగానే ఉంటావు. ఇంకా సంపాదనకి వాచ్మెన్ టైప్. తెలుసుకోవాలి మనం జీవితం గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఏమంటావు కుమార్? నేను ఈ మధ్యలోనే తెలుసుకొని అప్పుడప్పుడు సోమవారం మంగళవారం 2 రోజులు పర్యటనకి వెళ్తాను. అంతకుముందు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 26 సంవత్సరాలు అవుతుందన్న. షాపు, ఇల్లు, పని ఇంకా ఈయన వండుకునేవాడిని కదా. షాప్లో ఈయన ముందర వండుకొని హాస్టల్లో తినేవాడిని. అట్లా మా మామ వాళ్ళ ఇంటికాడ వండుకునేవాడిని. ఎందుకంటే మనల్ని తీసుకొచ్చింది ఆయనే కాబట్టి సిటీకి. ఆయన ఇంటికాడనే ఉండండి. ఆయన 5-6 ఫ్యామిలీ ఆయన మూలంగా బతికినాయి. ఆయన సిటీకి వచ్చిన వాళ్ళని అందరినీ ఆదరించి తన ఇంటిలో పెట్టుకునేవాడు. అలా శ్రీనివాస్ రెడ్డి అని అదే ఆయన ఉంటాడు కదా నాతో పాటు. ఆయన అలా ఒక 5-6 ఫ్యామిలీలకి నీడగా నిలిచాడు. వాళ్ళ భవిష్యత్తుకి ఆయన పేరు చెప్పుకుంటారు. అలా ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. మనము అప్పుడే పైకి వస్తున్న వాడిని మనం భుజం తట్టామనుకో మన పేరు చెప్పుకుంటాడు. ఏ అండా లేనప్పుడు మనం ఏదో అండగా నిలిచామనుకో మన పేరు ఏమంటావు కుమార్ అన్న? మన పేరు చెప్పుకుంటాడు. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర వాచ్మెన్ డ్యూటీకి ఊరు నుంచి వస్తాడు. అన్న ఏమైనా ఉంటే చెప్పాను. మొదట్లో నువ్వు పెట్టించినావు అనుకో, అరే ఫలానా నాకు ఫస్ట్ చూపించాడు దేవుడు అని.
అంటే నువ్వు పైసలు తీసుకున్నా తీసుకోపోయిన తర్వాత మనిషిని అయితే గుర్తుపెట్టుకుంటావు కదా. అంతే కదా. ఏ పని ఊరికే చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ మధ్య మీ వాచ్మెన్ అని చూపిస్తే డబ్బులు ఇస్తున్నారు కదండి. ఎంత ఎంత ఇస్తారు? వాళ్ళ జీతంలో సగం ఇట్లా ఏమైనా ఉంటుంది? ఇవాళ జీతం వల్ల 1500 2000 ఇట్లా 1500 1000 రూపాయలు అంతే. కొంచెం పర్లేదు పర్లేదులే. ఇప్పుడు అతనికి ఏదో వాచ్మెన్లు అంటే వాళ్ళు కూడా ఏదో ఆకలి మీద ఉంటారు కాబట్టి సంపాదనలో 1000-1500 మంది, కానీ వాళ్ళ స్తోమతకి మించి అతిగా అయితే ఇవ్వరు కదా. ఓకే కుమారన్న, ఓ 2 ముక్కలు ఎక్కువ వేద్దాం ఏమంటావు? దానికోసం పెడుతున్నా. చిన్న ముక్కతో సరిపోద్ది, కానీ కొట్టేటప్పుడు చదువు మంజూరా ఏమన్నా? రైట్, ఇది గిఫ్ట్. ఇప్పుడు చెక్కుతా, శిల్పాలు చెక్కినట్టు చెప్తావు చూడండి. హండ్రెడ్కి 100% వర్క్ మీద న్యాయం అంటే ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను నా పని ఎలా చేస్తాను. చాలామంది నాకు ఈ సరౌండింగ్లో ఉన్న 4-5 ఏరియాల వాళ్ళు, నాకు తెలిసి ఒక 10 ఏరియాల వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వస్తారంటే, నా దగ్గర శుభ్రతను నేను మెయింటైన్ చేస్తాను. ఫుడ్ బిజినెస్కి ఎప్పుడు శుభ్రత లక్ష్మీ దేవత. అలా శుభ్రతను మెయింటైన్ చేస్తే, అంటే తినే దగ్గర మనము కచర ఉండి తింటామా? కంచం నీట్గా లేకపోతే మనం తింటామా? మరి నీట్గా శుభ్రంగా చేసుకొని కాస్త ఎంట్రుకు వస్తేనే మనం విలవిలలాడిపోతాం. ఏమంటాం? అంతే కదా. అదే సైజ్ చెప్పిందా? ఇవే సైజు. చిన్నగా అన్నారు, ఈ సైజే కట్ చేద్దాం. రైట్. అమెరికాకి కొడుకు కూతురు అక్కడ ఇద్దరు అక్కడనే ఉన్నారు కదా. కొన్ని నీళ్ళు తాగడం అన్న. అప్పుడప్పుడు కొన్ని పని చేసేవాళ్ళు కొన్ని నీళ్ళు మీకు మొదట తాగబుద్ధి కాదు, అవసరం ఉన్నప్పుడు తాగడం అని కాదు, సర్వరోగ నివారణి వాటరే గుర్తుపెట్టుకోండి. చాలామంది పనిలో పడి వాటర్ శరీరం అంతా ఎండిపోయి ఆరోగ్యం అంతా పాడైపోయి ఉంటుంది. మనకు ఆహారం నీరు చాలా ఇంపార్టెంట్. పని చేసేటప్పుడు ఆకలి వేసినప్పుడు తినాలి, దాహం వేసినప్పుడు తాగాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఆకలి వేసినప్పుడు తినమో, దాహం వేసినప్పుడు తాగమో, మన శరీరము స్మెల్ ఇంకా ఏమంటావు కుమారన్న? నాశనం అయిపోతుంటుంది, జబ్బుల బారిన పడతాం. మనం సంపాదించింది వయసులో ఎంత కష్టపడి మనం సంపాదించి వెనకాల వేసుకుంటామో అంత మొత్తం హాస్పిటల్ పాలవుతుంటుంది. నేను ఎంతో మందిని చూశాను. ఆరోగ్యం ఇప్పుడు ఎందుకంటే ఒక్కసారి మన ఆరోగ్యం దెబ్బ తిన్నదంటే ఒరిజినాలిటీ పోయినట్టే. ఒరిజినాలిటీ పోయినప్పుడు నీకు 50-50 ఛాన్సే లైఫ్. ఏమంటావు కుమారన్న? ఇప్పుడు మనకు సపోజ్ యాక్సిడెంట్ అయింది, కాలు ఎముక ఇరిగింది అంటే నీకు లోపల రాడ్ వేస్తాడు. ఆ రాడ్ వేసేది నువ్వు చెంగున పరిగెత్తవుగా, నీకు 50% ఇంకా పోయినట్టే. ఇంకా 50% దేవుడు ఇచ్చిన బహుమతి. డాక్టర్ అనేవాడు వారు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి అంటే దేవుడి దగ్గరికి పోయావు, దేవుడు నీకు రాడ్ వేసి ఇచ్చాడు. డాక్టర్ని దేవుడు మరో పునర్జన్మ ఇచ్చారు అని డాక్టర్ని అంటారు. అదే కారణం. మనం వీలైనంత వరకు బండ్ల మీద వెళ్ళినప్పుడు కానీ
ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానీ కార్లో వెళ్తున్నప్పుడు కానీ నిదానంగా స్లోగా వెళ్ళండి. అంతేగాని దొరికిందిలే కానీ ఈ కుర్రనాయాలు ఈ 3 4 నేర్చుకొని బండ్ల మీద వాడు కూడా వీడియో చూసిన వాడు వచ్చి స్పీడ్కి మురికి కాలువలో పక్కన కారు పోతుంది, చాలా రోడ్డు ఉంది, ఆ స్పీడ్ కంట్రోల్ చేయక మురికి కాలువలో దుంకేసాడు బండిని 3. అట్లా ఇట్లాంటి కుర్రనాయలు ఎంబడి వెళ్ళమాకండి, పంపించమాకండి. తల్లిదండ్రులు తప్పేందంటే నా కొడుకు ఎప్పుడు ఇంటనే ఉంటే వాడు కూడా ఎంజాయ్ చేయని అది ఇది పంపానంటే, కానీ ఆ పంపించే ఫ్రెండ్స్ వాళ్ళు ఏ టైపు మనుషులు అని మనం చూసుకోవాలి. ఏమంటావు కుమారన్న? అవలేగానోళ్ళు ఉంటారు, పక్కిర పనులు చేసుకుంటూ పోతారు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ పోయి చెరువులు అది ఈత రాకుండా పోయి లోపలికి పోయి ఉంటారు కదా. నేను సముద్రం దగ్గర చెరువుల దగ్గర చాలామందిని చూశాను. పోయి అందులోకి లోపలికి వెళ్తారు, కొట్టుకొని చచ్చిపోతాము. తల్లిదండ్రులకు గోస, ఇన్ని సంవత్సరాలు పెంచి బాధపడేది నీ చుట్టాలు ఎవడు బాధపడరు, నీ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే చాలు. బాధపడిన వాళ్ళే నువ్వు నష్టపోయినా ఏదైనా జరిగినా వాళ్ళే బాధపడేది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ పూట కేడిసి నటిస్తారేమో కానీ 100% అదే పేరు పన్నాం. కావాలి ఈ బోన్లెస్ తీయడం ఒక హార్ట్. ఫసక్ మన తీసేసాం స్పీడ్గా, ఇది కండ అనేది చెదిరిపోతుంది. ఈ పచ్చడి చేసేవాళ్ళు కూడా చాలామంది కొత్తగా నేర్చుకుంటారు కదా, దీంట్లో అనుభవం అనేది ఖచ్చితంగా రావాలి ఏ పనికైనా సరే. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో దిగినప్పుడు ఆవేశపడి దవ కట్ చేసేవాడిని, చేతి మీద ఏమైనా వేసుకునేవాడిని. ముక్క సరిగ్గా కట్ చేయకుండా అంటే చెదిరిపోయి బోను అది ఇది. ఈ అనుభవం తెలిసిన తర్వాత ఇలా మెల్లిగా నీట్గా, అంటే ఈ మాత్రం స్పీడే చాలు. ఓవర్గా చేసినా మనం ఫాస్ట్ కొట్టినా ఆడికి వచ్చేది ఏమి ఉండదు, ఆడికే వస్తుంది పని. మనం నిదానంగా మంచిగా కట్ చేస్తే అదే నిదానమే ప్రధానం అంటారు చూడు, అది మ్యాటర్. ఎప్పుడు మనం హడావిడి పడాలి. కానీ నాలో పురాతనంగా పోట్లే, పనిలో అయితే 100% ఉన్నా కానీ బయటికి పోతే కంగారు పడుతుంటారు. అంతే, చాలామంది ఏమంటారంటే మనకు తెలియని దగ్గరికి పోతే అంతే ఉంటుంది కదా అని. కానీ కొంతమందిని చూస్తే చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తారు. అంటే ఏమంటారు, మెచ్యూర్ మనుషులు అని అంటారు వాళ్ళని. అలా ఉండాలి, ఏడిపోయినా తొందరపడకూడదు, హ్యాపీగా నిదానం. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి, నువ్వు చెప్పదలుచుకున్నది సింగిల్ టేక్లో చెప్పాలి. మా ఇంట్లో వాళ్ళు చెప్తా ఉంటారు, కట్టే కొట్టే తెచ్చా అని మనం మాట్లాడేటప్పుడు అది వాడాలి. సింపుల్. ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ వాగితే, ఎక్కువ చెప్తే అది మనల్ని చీపుగా చూస్తారు అన్నట్లు. ఇది 10 గ్రాములు ఉంటుంది ఈ ముక్క చికెన్ పచ్చడికి. చాలా అరుదుగా, అంటే 100లో 90% మనుషులు ఈ సైజే కట్ చేయించుకుంటారు. ఎందుకంటే ముక్క మన నోట్లోకి వెళ్ళిన తర్వాత విషయం, నోటికి మంచి సైజు ఉంటుంది. ఎందుకంటే ఇది మనం నూనెలో వేగినప్పుడు గట్టి పడుతుంది, నోట్లో వేసుకొని అటు ఇటు మెత్తగా చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది.
ఎమ్మడే నోట్లు వేసుకుని కూడా కటకట కొరకలేము, ఎందుకంటే ఇప్పుడు అంతా పట్టి సమస్య ఉంది కాబట్టి అందరికీ. కుర్రాలు అయితే పడపడ నవలేస్తారు. పెద్ద సైజు కొట్టడం వల్ల ఏంటంటే నోట్లోకి వెళ్ళి నవలడానికి రాదు. అందుకోసం ఈ డిజైన్ అయితే ఆయిల్ వేసి మెల్లిగా మీద కొరుక్కుంటూ అన్నం తింటూ ఉంటాం. ఇట్లా ఈ ముక్కను ఉమ్మలో కొరుకుతూ ఉంటాం. అది కుమారన్న, నీ పిల్లలు చెడు అలవాట్లు ఏం లేవు కదా? అంటే నువ్వు తొంగి చూసావా? వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసావా? ఫ్రెండ్స్ దగ్గర పోయినప్పుడు ఎలా ఉంటారు? మందు ఎందు వీరు ఇలా ఏమన్నా నీ కొడుకులని చెడతెంగే నాయాలెమ్మడి నువ్వు పంపిస్తున్నావా? నీ కంటితో చూసావా లేదా? వెరీ నైస్. నీ కన్ను పెట్టి ఉంచావు, చూసావా? లేని వాళ్ళన్నా నయ్యం, ఈ ఉన్నవాళ్ళు పిల్లలకి కార్లు ఇచ్చి పోయి ఎంజాయ్ చేసిరాపో, నేను ఎట్టా జీవితాన్ని ఎంజాయ్ చేయలేదు, నువ్వు వెళ్ళి పీకిరాపో నాటిరాపో అని పంపిస్తుంటారు కార్లు వేసుకుని. వాడు తీసుకుపోయి యాపిల్ స్పీడ్గా పోయి యాపిల్లరికో ఇల్లరికో దెంగి సాధిస్తాడు. అట్లా ఇట్లా ఉంటాయి. ఒరే వాళ్ళు చేసే తప్పేం లే, కానీ ఈ నాయలకు తెలియాలి. మెచ్యూర్ అన్నాను చూడు, బుర్రతో మంచిగా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులను ఇట్లా మా మీద నమ్మకంతో పంపించారు, మేము బయటికి వెళ్తే ఎలా ఉండాలి అనేది తెలియాలి. అంతేగాని మా నాయన సంపాదించాడు మాకు ఇదేమవుతుంది. కొంతమంది పిల్లలు చెప్తున్నారు ఒకటే డబ్బా ఇన్ని ఏది మా నాయన ఇంత కుబేరుడు బాగా సంపాదించాడు, మాకు లెక్కలేనంత ఆస్తి, అది ఇదని కొంతమంది పిల్లలు వాళ్ళతో నాతో చెప్తుంటారన్నా. మంచిదే, కానీ దాన్ని మనము ఎలా నిలబెట్టుకోవాలనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. దాదాపు నేను కూడా 3 షాపులు పెట్టించాను ఫస్ట్. అంటే నాకు మెయింటెనెన్స్లో సరిగ్గా ఇంకా రిస్క్ ఎందుకు అని అనుకొని 3 షాపులు నా పనులకు ఇచ్చేసాను, మీరే చూసుకుంటారా అని చెప్పి. ఇంకా వచ్చే తక్కువ బడ్జెట్లో పాపం వాళ్ళకి వాళ్ళని కష్టపడతారు కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చి, ఎందుకంటే నా కింద పని చేసిన పిల్లలు కొంతమంది 4-5 మంది ఉన్నారు. కొంతమంది పిల్లలు డ్రైవింగ్కి వెళ్ళిపోయారు, కొంతమంది పిల్లలు షాపులో వెళ్ళినాయి. నేనున్న 3 షాపులు పెట్టినా నా పిల్లలకే ఇచ్చేసాను. మంచిగా హ్యాపీగా ఉన్నాను. గురువు ఎప్పుడైనా శిష్యుల్ని ఒక స్థాయికి ఖచ్చితంగా తీసుకురావాలి. పోనీ నీ దగ్గరనే ఉంటున్నాడంటే అతనికి ఏం కావాలనో, అంటే నీది మొత్తం అయితే రాసిపోవు కదా. నీకు ₹1 వస్తుందంటే ఒక 30 పావులపై ఇవ్వడం వానికి న్యాయం. అంటే వాడికి భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇల్లు కట్టుకుంటానన్నప్పుడు, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదో స్థలం ఉన్నప్పుడు ఏదో విధంగా నువ్వు సహాయపడుతున్నావు అనుకో అప్పుడు. కానీ ఈ మధ్య గురువుకే పంగనాలు చూపించే పనికి మానేదాలు కూడా జమ అయ్యారు. ఏమంటావనా? ఈ నాయాలు ఏంది, పైసలు తీసుకొని తెంగేస్తారు. వీడు మళ్ళీ మా దాంట్లోనే అంటే ఏదైనా ఓనరు మీకు ఇస్తున్నప్పుడు దాంట్లో ఇంతో అంతో మీరు ముట్ట చెప్పాలి. ఉట్టికి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు అమర కుబేరులైనా సరే నీకు 5-10 ఇస్తే ఒక 50,000 ఎంతో ఇస్తారు ఉచితంగా, లక్ష. అంతేగాని నీకు లక్షలు 50,000 ₹1,00,000 ఏం పని నడుస్తుంది? నడవదు కదా. అందుకోసమే అన్నా నమస్తే. ఎవరు కూడా
గురువుకి పంగనామాలు చూపించొద్దండి, మంచితనాన్ని కాపాడుకోవాలి, అది మన ధర్మం. అంతేగాని మోసం ఎప్పుడు చేయకూడదు. తెలిసి మోసం చేస్తే రూపాయికి 1000 రూపాయలు నష్టపోతాం, అది గుర్తుపెట్టుకోండి. తిన్నాం ఈసారి కడుపుకు అని చెప్పి ఇదో 60 గ్రాములు ఎక్కువనే ఉంది, ఓకేనా? తిని కడుపుకు తిని గబ్బునాయాలు వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత లెగ్ పీస్తో తన్నేస్తారు. ఆ తన్నేసింది యాడికి పోదు, మీకే ఆ శాపం ఆ నష్టం మేమడే జరుగుతూ ఉంటుంది. ఎవరా చాలా మంది ఇప్పుడు మోసం చేసి నేను బాగుపడినారా అని ఏ ఒక్కడు అన్నాడు, ఆ ఫలితం వాడు చూసుకుంటాడు. కర్మ. ఎస్, ఓకేనా? ఓకే కుమారన్న, కుమారన్న ఇకరా ఇదో ఈ రోజుకి నా గిఫ్ట్ ఇది బోన్స్ ప్యాకెట్. ఓకే, కడుపు ఇందాక తిను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లాంటి బలమైన కాంట్రాక్ట్స్ పట్టుకొచ్చినప్పుడు నీకు నేను చేయితగా ఒకరోజు భోజనానికి సహాయపడదు అన్నా. ఎంతనా ఇదన్నా? ఓ 200కి ఏమన్నా ఏమంటావా? ఇదన్నా ఇంకో మినీ లెగ్స్ ఉన్నాయి, అట్లయితే మంచి గిఫ్ట్ మొక్కలు ఉన్నాయి. లెగ్ పీసా? సారీ, అయ్యో నేను కూడా ఏదో తక్కువ. ఇదన్నా మోస్ట్ వాంటెడ్ మూట ఇచ్చిన. రైట్ అన్న, డిజైన్ అన్న పెద్ద కూడదాం చిన్న కూడదాం? పెద్ద ఉంచాలా? ఏమన్నా మీ వాడిని స్కూల్కి దించొచ్చారా? సైకిల్ మీద వెళ్తాడా? చిప్పట్లేదు. దక్ష. ఓకే, మా వాడి ఎన్నో క్లాస్ అన్న చిన్నోడు? మా వాడు 3rd. పెద్దోడు? 9th. అన్న మన మా పెద్దలు పంపించిన ఎప్పుడన్నా నాకు వచ్చినప్పుడు మా పెద్దలు పంపిస్తాను, నీకు ఆన్లైన్ చేస్తాను. ఓకే. నిద్ర ఎన్ని గంటలు ఉండాలన్నా నిద్ర మనిషికి? 8 గంటలు ఉండాలా? ఏందో ఈ తల మీద బొచ్చు పెంచుకున్నప్పటి నుంచి చిన్న కటింగ్ చేపిస్తే ఎనర్జీగా కనిపిస్తాను. ఈ బొచ్చు పెద్దగా అయ్యేసరికి ఏదో భారంగా ఉన్నట్టు. మరి లేడీస్ ఎలా భరిస్తారేమో, వాళ్ళకి జుట్టులు అవుతాయి కదన్నా. నా ఇంట్రెస్ట్ అంతా బొచ్చులోనే కనిపిస్తూ ఉంటుంది, ఏదో మబ్బుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య నేను 12 అవుతుంది, 12 అవుతుంది పడుకునేలో. నైట్ పెట్టుకోవాలి ఆయిల్? అమ్మో, ఆడవాళ్ళు నిజంగా నైటే పెట్టుకుంటారు ఆయిల్. మనకి జుట్టు బాగుంటుంది, మెయిన్గా నిద్ర వస్తుంది, నిద్ర లాగుతుంటుంది. చేస్తాను తప్పకుండా. నేనేం చేస్తాను అంటే నైట్ తలస్నానం చేస్తాను, ఎందుకంటే తలస్నానం చేసి డ్రై కావాలి. పచ్చిగా మళ్ళీ ఆయిల్ పెడితే డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డాండ్రఫ్ బాగా ఫ్యాన్ కింద తల ఆరించుకొని ఆరాలి ముందు. పచ్చిదాని మీద ఎప్పుడు ఆయిల్ పెట్టద్దు. నేను ఈ మధ్య అట్లనే పెట్టేసి ఉదయం చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఈ రోజు అయ్యాం అది ఎంత అట్లనే ఉండి ఏదో ముఖం అంతా మందం వేసినట్టు జలుబు అవుతుంది, అట్లా అనిపిస్తుంది. నేను చేసేది తప్పు అనమాట. నేను స్నానం చేసినప్పుడు ఏం చేస్తాను అంటే కాస్త ఆయిల్ తీసుకొని అది ఏదైనా పచ్చి పోదు కదా, ఇంకా దింపేస్తుంది పచ్చిది, పట్టేసినట్టు ఉంటుంది. ట్రై అయినాక పెడితే మీకు మంచి రిజల్ట్. నేను చేసేది మిస్టేక్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న.
దగ్గరికి వచ్చే కస్టమర్లు మనకి సలహాలు వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. మనము పత్తిత్తులం కాదు కదా, అన్ని మంచి పనులే చేయం కదా, ఏదో ఒకటి పాపిష్టి పనులు చేస్తాం. 4 మంచి మాటలు చెప్పే వాళ్ళని మనం వాళ్ళ మాటలు చెవిలో వేసుకోవాలి. తెలియనప్పుడు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. తెలియని దానిలోకి పోయి దూరి ఒరే నువ్వు కట్ చేసేది చికెన్ గబ్బునాయాల చికెన్ గురించి చెప్పురా అంటే సరే అన్నా నమస్తే అన్న. కస్టమర్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సరే అనుభవాలు నెమరేసుకుంటావు అన్నా. 4 తోడు లైన్లోనే ఉన్నాయి రావే. నేను ఈడ యూట్యూబ్ మాట్లాడుతున్నాను చెప్పి వీడు వానంతా వాడి మాట్లాడుకున్నాను అనుకుంటున్నావు కదా నువ్వు. అదే సంగతి. కొంతమంది ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు నేను ఫస్ట్ హెడ్ ఫోన్స్ అంటారా ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే ఫస్ట్ నాకు అది తెలియలే. నేను ఇయర్ రైడ్ పిచ్చోడా అయ్యిందని అనుకునేవాడిని కొత్తలో. ఇప్పుడు అన్నీ మనకు తెలుసు కాబట్టి ఎవరైనా మాట్లాడితే నాతోనే కోళ్ళాళ్ళు ఫామ్ దగ్గర వచ్చినప్పుడు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడుతుండేవాళ్ళు. నాతోనే మాట్లాడుతున్నాను, నేనేదో మాట్లాడేవాడిని. వాడి చివరికి ఆ పక్క ఈ పక్క తిరుగుతుంటే ఏంద్రే వీడు అక్కడ పోతున్నాడు అని అంటే అలా మిస్ అండర్స్టాండ్. పకోడికి కానీ సూపుకి కానీ ఫ్రైకి కానీ బాగుంటాయినా కర్రీ అన్న. ఇది ఒక పని చేయనా, ఇది తీసుకెళ్ళి 50 రూపాయలు ప్యాకెట్ మొత్తం నువ్వు మంచిగా పులుసులాగా తయారు చేసేసి మీ బొక్కలు నాకి పడేస్తావు. పులుసు 50 రూపాయలు ఇది. ఇవన్నీ అంతే 50 రూపీసే. నేను కొట్టి దాంట్లో పెడతా వచ్చి వాళ్ళ సొంత ఇల్లు మాదిరి తీసుకుపోతారు. నువ్వు ఇంతవరకు రుచి చూడాలి, నువ్వు ఇప్పుడు చూడు. అసలుకి నువ్వు పిల్లలు చీకి పడేస్తారు. మళ్ళీ ప్రతిదానికి ఇంతో అంత కండ ఉంటుంది. ఉండడం అవసరం లే. మామూలుగా నీళ్ళు పోయి 2 మగ్గులో నీళ్ళు పోసి పులుసులాగా చేస్తే నువ్వు జుర్రుకుంటూ తింటావనా. ఇదే ఈ ప్యాకెట్ ఇవ్వాలి. రోజంతే నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటావు కదా, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏం టేస్ట్. నిన్న ఒక ఆయన పాపం కొత్తగా వచ్చే పీజీకి అన్న ఏం ఇచ్చినావన్నా నా జిందాగీలో చూడలేదు, ఇట్లా ఎవరు ఇయ్యారన్నా చెప్పి అంటే నేను అతన్ని నమ్మలే. కందనకాయలు కొన్నా వచ్చాడు. ఒక 50 రూపాయలు కందనకాయలు అవి ప్యాకెట్ ఇచ్చి పంపించాను. ఆశావాది నేను. ఏమంటావు మరి 325 వేద్దామంటావా? రైట్. ఇంకా ఏమన్నా 400కి అయితే మంచితనాన్ని మరి వాడవు. మా మధురానగర్లో ఒకప్పుడు యాక్సిడెంట్ అయ్యిండే. వెల్లంకి దగ్గర నీ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ నేను వీడియో పెట్టాను ఇది. అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఏదో ఘోరమైన ప్రమాదం 4-5 తలకాయలే లేచిపోయినాయి ఏమనుకున్నాను. అంత బీభత్సంగా ఉండే కదా నాది. నీ రక్తమా నీదేనా? అది ఇంకెవరన్నారా? నీదేనా? ఆ రక్తం ఎంత పోయింది అనుకున్నావు? దాదాపు 4-5 లీటర్లు ఉన్నట్టుంది కదయ్యా. అన్నోడు పోయిందిగా ఆ కారు కింద రక్తం అలా కనిపించేసరికి ఏదో పెద్ద నువ్వని ఒక 2 రోజుల తర్వాత నువ్వు కనిపిస్తే అప్పుడు తెలిసింది. కొట్టేసినా లేదా? ఇదో ఈ అన్ననే నేను ఆల్రెడీ అంతకుముందు వీడియో పెట్టా. వెంకటేష్ అన్న వాచ్మెన్ వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర దించనీకి పోతే కారు స్పీడ్గా కొత్తగా నేర్చుకుంటా ముసలోడు రూపాయి ఇవ్వలేనంట గబ్బునాయలో. ఫస్ట్ ఇస్తాను అన్నాడన్నా నీకు 50,000 చూసారా? వాడు ఉన్నోడే కొత్త కారు 50,000 ఇవ్వడానికి వాచ్మెన్కి ఎందుకు ఇవ్వాలని చెప్పి పనికి మాలినేదవా ఇచ్చిలేడంట, మోసం చేశాడు. పాప నీ ఖర్చు ఎంత అయింటుందన్న? ఇంచుమించు
80,000 పాపం చూసారా, సంపాదించుకునే డబ్బులు. ఎవరన్నా మీది? నారాయణపేట. ఓకే, స్టేషన్ కనుపురా, మహబూబ్ నగరా, నారాయణపేట. ఊరే మీది ఆయన ఏమన్నా పక్కన? ఏ ఊరు? పేరు నారాయణపేట. అంటే కొంతమంది అది టౌన్ లెక్క ఉంది. టౌనే కదా మీది? ఇద్దరు కొడుకులు మంచిగా చదివించుకుంటాడు ప్రైవేట్లోనే. చాలామంది వాచ్మెన్లు ఏంటంటే తాగుడికి దానికి బానిస అయిపోయి, సరే కొంతమంది తెలివైన వాళ్ళు కూడా మంచి వెళ్ళి తీసుకొచ్చుకొని గవర్నమెంట్లో చదివించుకుంటారు. లేదని నా పిల్లలు మంచిగా చదవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకోసమే ప్రైవేట్లో చదివించుకుంటుంటారు. అన్న కూడా ఆకు కిందికి చెందినవాడు. ఏ అలవాటు అన్న? ఏ అలవాటు లేవు కదా మీకు? చూసారా, మాట ఇచ్చి వాడు బుద్ధినవాడు ఎన్ని లక్షలైన ఖర్చులు పెట్టుకుంటారు నా కొడుకులకు. వాళ్ళకి కావాలా యాళ్ళు అన్న? నీకు చేసిన నష్టం ఊరికే పోదన్నా. ఎవడన్నా చెప్పిన మాట తప్పాడను, ఆడిన మాట పోనీ నా దగ్గర లేవు, ఒక 40,000 తీసుకోయా, 30,000 తీసుకోయా. అయ్యో నువ్వు 80,000 మళ్ళీ నెల రోజులన్నా ఎన్ని రోజులు ఖాళీగా ఉన్నావునా? 2 నెలలు చూసారా? 2 నెలలు ఆయన సంపాదించుకునే, అంటే డ్రైవరు ప్లస్ వాచ్మెనేనా 25,000 అన్న ఖచ్చితంగా నష్టపోయాడు కదా. 50,000 నష్టం ప్లస్ ఒక 80,000. నమస్తే రామారావు. ఏంది పిల్లి లేక వచ్చి కూర్చున్నావు? సింహాని నువ్వు. పైసలా? నేను ఫోను స్విచ్ ఆఫ్ చేసిన, వీడియో పెట్టాను ఇక్కడ పంచాయతీ. ఎవరు మళ్ళీ ఫోన్ వచ్చిందనుకో వీడియో కట్ అయిపోతుంది. చేయలేనా? ఓపెన్ చేసి చేస్తాను కానీ యాడికి పోతావు? నేను చేస్తా కదా. వెంకటేశన 300 ఇచ్చేసి నా కంపెనీ తాలూకు నుంచి నీకు ఆఫర్ ప్రకటించి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలి. ఎప్పుడైనా జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనం యాక్సిడెంట్ చేసినా తెలియకుండా తెలిసి ఎవడు తప్పు చేయడు, తెలియకుండా చేసినా దానికి నష్టపరిహారం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలా. అది అంతేగాని తప్పించుకుందాం, వానికి ఇవ్వకుండా దొబ్బేద్దాం, అది చాలా నష్టం. జీవితంలో చెప్తున్నాను కదా, ఎవరికైనా మీరు రూపాయి నష్టం చేస్తే 1000 రూపాయలు నష్టపోతారు. మీకు తెలిసే నష్టపోతారు. అది మనసు బాధిస్తుంటుంది. అందుకోసమే అలా ఉంచుకోవద్దు, ఎవరి రుణం ఉంచుకోవద్దండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో ఎంతనే అయిపోయిందన్న? 150. మెత్త ముక్కలేనా? ఎవరన్నా ఇల్లు? మేడం వాళ్ళేనా? సరేలే, వాళ్ళకి చెస్ట్ పీస్ చేయాలి ఇంకా చాలు. అయ్యో చెస్ట్ పీస్ లేదో, కోడి చేయాల్సిందే. ఓకే రైట్. ఈరోజు వీడియో చూశారు కదా, కస్టమర్స్తో ఇలా సరదాగా 4 కేజీల బోన్లెస్ని ఎప్పుడు కూడా మనము చెస్ట్ పీసులో ఉంది, చిన్న అవి ఆ చెస్ట్ పీసులోదే తీసుకోండి. అది మనకు వేగేటప్పుడు కానీ అవి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. బోన్లెస్ మనం అన్నప్పుడు మీరు చెస్ట్ తీసుకున్న, లెగ్ తీసుకున్న బోన్లెస్సే తీసుకోండి. చాలామంది బోన్స్తో పెట్టుకుంటారు కదా, బోన్స్తో అదో టేస్ట్ అని. అది మనం లోకల్లో ఉన్నప్పుడు, అంటే మన ఇండియాలో ఇటే ఏదన్నా చేస్తున్నాం, ఫ్లైట్ దాకా వెళ్ళాల్సి విదేశాల్లో మీరు ఏ రాష్ట్రం వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్లో పిసికి పడేస్తారు. అందుకోసమే బోన్స్తో నేను చాలామందికి చెప్పిన, అక్కడ వెళ్ళి కొంతమంది పడేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని కేజీల దాకా. అందుకోసమే మీరు విదేశాలకు కానీ ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదైనా సరే కానీ లోకల్లో వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా బోన్లెస్సే తీసుకొని ప్యాకింగ్ చేయించుకోండి. ఎందుకంటే మీ ఒక్కరి ప్యాకెట్ వలన వాళ్ళు ఎందుకు తీసేస్తారు? కావాలని తీసేరు కదా. ప్యాకెట్ లీక్ అయిపోయి కొన్ని లక్షల నష్టం వస్తుంటుంది. ఏవి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి కదా, అందుకోసమే వాళ్ళు అక్కడ తీసి పడేస్తారు. అందుకోసం మీరు బోన్లెస్సే తీసుకెళ్ళండి. ఓకేనా? కకృతి పడొద్దండి. ఓకే, నీట్గా తినండి. ఓకే, ఆరోగ్యంగా ఉండండి. ఓకే.
బాయ్.